గుళ్ళో ఎంగేజ్మెంట్ చేస్తున్నారని తెలిసి షాక్ అయిన అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక వేదవతి రామరాజు అయితే ఏంటి నిశ్శబ్దం ఇలా చేస్తున్నారు అనేది అడుగుతూ ఉంటారు. ఎంతో ఫంక్షన్ హాల్లో హంగామాగా చేస్తారని చూస్తే మీరేంటి గుళ్ళో తూతూ మంత్రంగా చేసేస్తున్నారు ఎంగేజ్మెంట్ అనేది అంటూ ఉంటుంది వేదవతి. అయినా ఇలా ఎంత తూతూ మంత్రంగా చేయడం ఏంటి, నాకు అసలు అర్థం కాలేదు అని చెప్పేసి వేదవతి అనేసరికి ఇక రామరాజు వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు భాగ్యలక్ష్మి దీనికి. ఇక వాళ్ళ భాగ్యలక్ష్మి వాళ్ళ ఆయనైతే ఎలా కవర్ చేస్తుందో అనేది టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక భాగ్యలక్ష్మి అయితే మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కదండి, నేను నా కూతురు పెళ్ళి ఎంగేజ్మెంట్ పెళ్లి రేంజ్లో చేయాలనుకున్నాను, కానీ ఇలా అయ్యింది. పెద్ద ఫంక్షన్ హాల్కి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి చుట్టపట్టాలు అందరికీ చెప్పుకొని అన్నీ చేసేసాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు కదండి, అలా మాట అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రామరాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు భాగ్యలక్ష్మిని. ఇక మీ పెద్ద అబ్బాయిని ఒక రోజంతా పోలీసులు తీసుకొని వెళ్ళి మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు కదండి, ఒక రోజుల్లో స్టేషన్లో ఉంచేశారు కదా, అలా స్టేషన్లో ఉంచేసిన మర్డర్ కేసులో అరెస్ట్ అయిన అబ్బాయితో నీ కూతుర్ని ఎలా పెళ్లి చేస్తున్నావని ఫంక్షన్ హాల్లో పెట్టి మా చుట్టపట్టాలందరినీ పిలిస్తే వాళ్ళు అడిగిన మాటలకి సమాధానం చెప్పుకోలేక ఇలా చేశాను. ఇక అందరికీ ఈ విషయం టామ్ అయిపోయింది కదా, అందుకు అందరూ పదే పదే ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవడం, మనల్ని అడగడం, మనం దానికి సమాధానం చెప్పుకోవడం, అవన్నీ ఎందుకా అని ఇలా చేసేసాను. ఏమండి అన్నయ్య గారు, ఇలా వద్దు అంటే మీరే చెప్పండి, మీకు నచ్చినట్లుగా ఫంక్షన్ హాల్లోనే అరేంజ్ చేసేస్తున్నాం, ఎంత ఒక అరగంటలో అయిపోద్ది అరేంజ్మెంట్స్ అంతా అనేది అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భాగ్యలక్ష్మి అయితే వీళ్ళు కన్విన్స్ అయినట్లుగా ఉన్నారులే అనేది అనుకుంటూ ఉంటుంది. అవ్వక ఏం చేస్తారు అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక వేదవతి రామరాజు అయితే ఏంటి ఎలా అనుకున్నాం ఎలా అవుతున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ మనసులో ఇంకే ఆప్షన్ లేక గుళ్ళో ఎంగేజ్మెంట్కి అయితే ఓకే చెప్పేస్తూ ఉంటారు. సరే అన్నయ్య గారు, మొత్తం టైం అవుతుంది, వెంగాలండి పని కానిద్దాం అనేది అంటూ ఉంటారు. ఇక నర్మదా వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు.